నంద్యాల పట్టణ శివారులోని జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున చాబోలు మెట్ట వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రైవేటు ట్రావెల్స్ కి చెందిన బస్ టైరు పగలడంతో డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని నడపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల పట్టణ సమీపంలోని కడప కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చాబోలు మెట్ట వద్ద గుడ్ మార్నింగ్ ఏపీ స్లీపర్ ట్రావెల్స్ కు చెందిన బస్ టైరు పేలింది. దీంతో డివైడర్ ను దాటుకుని పంట పొలాల్లోకి దూసుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన గుడ్ మార్నింగ్ ఏపీ స్లీపర్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున 2:30 సమయంలో చాబోలు మెట్ట వద్దకు రాగానే బస్సు కుడివైపు ఉన్న ముందరి టైర్ పగిలిపోవడంతో బస్సు అదుపు తప్పింది. డివైడర్ ను దాటుకుని అటువైపు వెళ్లి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. అటువైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి నుంచి మంగళవారం సాయంత్రం 7:30 బయలుదేరిన ప్రైవేటు బస్సు బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని 10 మందికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను పోలీసు వాహనాల్లో ఆర్టీసీ బస్టాండ్కు తరలించి హైదరాబాద్ కు బయలుదేరేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బస్ డ్రైవర్ శివారెడ్డి మాట్లాడుతూ చాబోలు వద్దకు రాగానే ముందు టైర్ బ్లాస్ట్ అవ్వడం జరిగిందని, బస్సు అదుపు తప్పి డివైడర్ ను దాటుకుని అవతలి వైపు ఉన్న పంట పొలాల్లోకి వెళ్లిపోవడం జరిగిందన్నారు. బస్సులో దాదాపు 10 మంది వరకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. నా పేరు ఈరారెడ్డి ఉంది. మేము తిరుపతి నుంచి హైదరాబాద్ పోతున్నాము. ముంగట టైర్ బెస్ట్ అయింది, రైట్ సైడ్ది బెస్ట్ ఆగి గుంతలో వచ్చింది. మళ్ళీ నంద్యాల పోలీసులు వచ్చి అన్నీ హెల్ప్ చేశారు. అన్ని కస్టమర్కి పోయి ఆర్టీసీ బస్సుకి తీసుకొని పోయి ఆర్టీసీ బస్సుకి ఇచ్చినాము. అన్నీ సేఫ్టీ ఉన్నారు. ప్యాసింజర్కి ఎవరికి దెబ్బ తగలేదు, నాకు ఏం కాలేదు. నంద్యాల పోలీసులు వచ్చి సాయం చేశారు. ట్రాఫిక్ సిఐ చాన్ పాషా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని, అటువైపు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. మిగిలిన ప్రయాణికులను బస్టాండ్కు తీసుకెళ్లి హైదరాబాద్ కు పంపించడం జరిగిందన్నారు. బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పొలాల్లోకి బస్సును తీసుకుపోవడం ద్వారా బస్సులో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు. చెకప్ చేపిస్తాను, బండి కండిషన్ ఎట్లుందని చెప్పేసి. దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, బస్సు యజమానులు బస్సుకు టైర్లు ముందర టైర్లు ఎగ్జాక్ట్లీ ముందర టైర్లు మంచిగా ఉండే చూడండి. ఎందుకంటే ముందర టైరు ఎక్కడైనా బ్రేక్ వేసేటప్పుడు ముందర టైర్లు గ్రిప్ ఉంటేనే బండి సక్సెస్ఫుల్గా స్టాండ్ అవుతుంది, ఆగుతుంది, అవతల వెహికల్స్కి యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి. ఈ బరెస్ట్ చెప్తున్నట్టే ఎండాకాలము స్టార్ట్ అయింది, సమ్మర్ కూడా, కాబట్టి టైర్లు కూడా కొద్దిగా మంచి కొత్త టైర్లు ఉండే బ్రాండ్ టైర్లు వేయించుకోండి. దానికి ప్యాచింగ్ వేసే టైర్లు పెట్టద్దండి దయచేసి. ఎందుకంటే ప్రయాణికులు మీ ట్రావెల్స్ ఉన్న పేరును బట్టి వాళ్ళు ఎక్కుతారు, కాబట్టి వాళ్ళకు మీరు మోసం చేయొద్దండి దయచేసి. ఎందుకంటే డ్రైవర్లు ఈరోజు డ్రైవర్ కరెక్ట్గా కంట్రోల్గా నడిపినాడు కాబట్టి ఎటువంటి ప్రాణాభివృద్ధి జరగకుండా కాపాడినాడు.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.